శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సాధారణంగా జ్యోతిష్యులు చెప్పినటువంటి రింగులు తయారు చేయించుకొని పెట్టుకుంటూ ఉంటారు. అది రాశి ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, లేకపోతే గ్రహ దోషాల ప్రకారంగా పెడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయట్లేదు అనేది మ్యాచింగ్ స్టోనా కాదా, ఒకవేళ మ్యాచింగ్ స్టోన్ అయినప్పుడు కూడా ఆయన ఉన్న సమస్యలు ఏంటి ప్రస్తుతం, ఆ సమస్యలకు అది పరిష్కరిస్తుందా లేదా అనేటటువంటిది ఒక సబ్జెక్ట్. ఇదేంటంటే సైంటిఫిక్ జ్యోతిషంలో ఏంటంటే ఈ పీరియడ్ వరకు ఇది పనిచేస్తుంది, పెట్టుకోవాలి, తీసేయాలి, లేకపోతే దానివల్ల అనార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వేరే మళ్ళీ రాహు ఉంటే, రాహు ప్రాబ్లం ఉంటే ఏంటంటే మామూలుగా కోర్టు సమస్యలు కానీ, లేకపోతే రకరకాల హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే రకరకాల గొడవలు కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ జరిగే అవకాశం ఉంటుంది దోషం ఉన్నప్పుడు. ఆ దోషము మనం పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే రాహుకు సంబంధించినటువంటి స్టోన్ ఇస్తున్నాం, గోమేధికం పెట్టుకోమని చెప్తున్నాం. ఆ గోమేధికాన్ని మనం ధరించినప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మనకు పోతే అది క్లియర్ అంతవరకు. కానీ ఆ రింగు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అట్లనే కంటిన్యూ చేసినప్పుడు కొన్ని సమస్యలు మళ్ళీ రాహు ఏవైతే నెగిటివ్ ఇస్తారో అవన్నీ ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మన్మోహన్ రెడ్డి గారికి మనం చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే వారికి నేను ఇక్కడ వారు పెట్టుకున్నటువంటి రింగ్ ఉంది, నీ రింగు తీపిచ్చి నేను ఇది నెగిటివ్ అవుతుందని చెప్పి ఫస్ట్ ప్రారంభం తీపిచ్చాను. తీయించిన తర్వాత పక్కన పెడితే వారికి నేను కోర్టు ప్రాబ్లమ్స్ అని చెక్ చేస్తున్నాను. ఇది కోర్టు ప్రాబ్లమ్స్ సంబంధించి శాంపుల్ పెట్టాను. కోర్టు ప్రాబ్లమ్స్ లేదు, అసలు చూపించట్లేదు, మినిమం పవర్ ఉంది దానికి. నేనేమన్నానంటే మీ కోర్టు ప్రాబ్లమ్స్ లేవండి అని చెప్పాను. వారు ఏమన్నారంటే నా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని అంటారు. అంటే ఏదో ఒక సమస్య, చిన్నదో పెద్దదో, అది ఏమి తప్పు చేయకుండా ఆయన ఇరికిపోయాను. అంటే ఇక్కడ కోర్టు ప్రాబ్లం లేదని చెప్తే మళ్ళీ నేను తప్పు అవుతుందా, స్కాన్ తప్పు అవుతుంది, నేను తప్పు అవుతుంది. కాబట్టి నేనేం చేశానంటే రాహుకు సంబంధించింది వారు 12 సంవత్సరాల నుంచి ధరిస్తున్నారు కాబట్టి దాని యొక్క నెగిటివ్ ప్రభావం చేత వారికి ఏదో ఒక సమస్యలు ఇరుక్కుపోయారు కోర్టు ఇష్యూస్. అదే దానికి కారణం, రాహుకు సంబంధించిన కారణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోర్టు ప్రాబ్లం లేదు, వారు రింగు ధరిస్తారు. ఆ రింగ్ పెట్టుకోండి, ఇవి కోర్టు ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు తీయండి, ఈ కోర్టు ప్రాబ్లమ్స్ క్లియర్. ఇప్పుడు పవర్ అయినటువంటి న్యాచురల్ గా ఇంత పవర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి పెట్టుకోండి సార్. మీరు ఇది మళ్ళీ పెట్టుకున్నారు కాబట్టి పవర్ కోర్టు ప్రాబ్లం స్టార్ట్ అయింది, నెగిటివ్ ఎనర్జీ 0 అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఎవరైనా మా గురువుగారు చెప్పారు, మా జ్యోతిష్యుడు చెప్పాడు, మా పంతులు గారు చెప్పారు అని చెప్పేసి మీరు దాన్ని సంవత్సరాల కొద్దీ మనం పెట్టుకున్నట్లయితే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన ఏ సమస్య అయినా రావచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే ఇట్లాంటి కోర్ట్ ఇష్యూస్ రావచ్చు, పోలీస్ కేసులు ఎక్కకపోవచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ విడిపోవచ్చు, అట్లా రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు చూసుకొని మనం వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శుభం భూయాత్.